పాలిటిక్స్ రాను రాను పద్ధతి లేకుండా తయారైతూనే అని అనిపిస్తుంటది. ఇసొంటి ఇన్నప్పుడు చూసినప్పుడే అరే మా పార్టీ గెలవాలి, పక్కోల పార్టీ ఓడిపోవాలి, మా క్యాండిడేట్ ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, అవతల పార్టీ అభ్యర్థి చిత్తు ఓడిపోవాలి అని కోరుకునే స్టేజ్ దాటిపోయి పలానా పార్టీ లీడర్ వచ్చే ఎలక్షన్ నాటికి ఉంటాడో ఉండడో మరి అని అనుకుంటా మంది ముందటనే మైక్ పట్టుకొని మాట్లాడే కాడికి వచ్చినాయి చూడు రాజకీయాలు. కావాలంటే అసొంటి మాటలు కమలం పార్టీ ఎంపీ అరవింద్ నోటికెళ్ళేనోర్ని. అయిపోయి కేసీఆర్ శకం ఒడిసింది, ముసలోడు 75 ఏళ్ళు దాటింటాడు, నెక్స్ట్ ఎలక్షన్కి 80 అవుతాయి, ఉంటాడో పిక్తాడో తెలియదు. పోరగాళ్ళు నడుపుతారు పార్టీ. ఈ పోరగాళ్ళకు కూడా నోటేస్తారా అండి? కూడా నోటేస్తాడా? మీడియా కింద మీద పడితే వేస్తారా అనుకున్నా? ఓట్లు వేయరు. అది ఇనరుగా వచ్చే ఎలక్షన్ల నాటి కేసీఆర్ ఉంటాడో ఉండడో, పిల్లల చేతికి పార్టీ పోయేటట్టున్నది, వాళ్ళకి ఓటేస్తారా అని ఏ తీర్ల కామెంట్ చేస్తున్నాడు అంటే అన్నారంటారు. కానీ అరవింద్ గారు ధర్మం కోసం పనిచేసే పార్టీ మాది అని చెప్పుకుంటా పక్కోల సాగు కోరుకునే మాటలా మీరు మాట్లాడేది? ఓ ఎంపీ అయి ఉండి మాజీ సీఎంని ఇసొంటి మాటలా అనేది? అరే పార్టీలనక పంచాలు ఉంటాయి, సిద్ధాంతాల పరంగా కొట్లాటలు ఉంటాయి, కానీ మరీ ఉంటాడో పీక్తాడో అని మాట్లాడేంత పగలు మనసులో పెట్టుకొని రాజకీయాలు చేస్తే ఎట్లా అని అనుకుంటా ఈ మాటలు ఎన్నంతా పార్టీలతో సంబంధం లేకుండా గట్టిగానే అరుచుకుంటున్నారు. అయినా ఇదివరకంటే కేసీఆర్ సీఎం సీట్లు ఉండే, కార్ పార్టీ పవర్లు ఉండే, కాబట్టి మంట మీద ఉన్నావు మస్తు కన్న వంటి ఓ లెక్క. కానీ అసలు ఆ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు, కేసీఆర్ సీఎం కాదు, అయినా ఇంకా పద్ధతి మార్చుకోకుండా పగ పెట్టుకున్నట్టు ఇటువంటి మాటలు కరెక్టేనా? లీడర్ అంటే ఆయన తీరు చూసి అవతరులు పద్ధతి మార్చుకొని నడుచుకునేటట్టు ఉండాలి, కానీ పానాలతో ఉంటాడో ఉండడో అని ఇసొంటి మాటలా మాట్లాడేది అనుకుంటా ముచ్చటినోళ్ళు కూడా సోషల్ మీడియాలో సురుకులు పెడుతురు గట్టిగానే. మరి ఇంతమంది ఇన్ని తీర్లు అచ్చింతలేసినందుకన్నా రేపు తీరు మార్చుకొని ఏం మాట్లాడతారో చూడాలి. ఇక ఈ సోషల్ మీడియా అంటేనే పట్టినోడు పర్క అంటే చూసినోడు జల్లా అన్నట్టు ఉంటుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. నిజం కంటే అబద్ధమే 10x స్పీడ్గా తిరిగి వస్తుంటుంది. అసొంటి అసత్య ప్రచారాలకు అడ్డుకట్టేస్తేందుకు కఠినంగా చర్యలు తీసుకోవాలని సర్కార్ డిసైడ్ అయింది. ముఖ్యంగా అధికార పార్టీని లక్ష్యంగా చేసుకొని కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ పేపర్లు బాగా చెలరైపోతున్నాయి. అసత్యాలు వండి వడ్డిస్తున్నారు, జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సర్కార్ మంచి ఉద్దేశంతో తలపెట్టిన పనులకు కూడా దురుద్దేశాలు అంటగట్టి ఆధారాలు లేకుండా అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. ఇసొంటి అబద్ధపు హాఫ్ బేక్డ్ స్టోరీస్ తోని సర్కార్ బదనాం అవడే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బదనాం మూట కట్టుకుని అవుతున్నది. ఇట్లనే ఇడిచి పెడితే మొదటికే మోసం అవుతుంది అనుకుంటా సీఎం సార్ చాలా సీరియస్ అయిపోయిండు. ఫేక్ వార్తలు ప్రచారం చేసేటోళ్ల మీద, సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలను, ట్రోల్ వీడియోలను చేసేటోళ్ల మీద అస్సలే ఊకోవద్దు, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్ళకు ఆర్డర్ వేసిండు. నిన్న కొంతమంది అత్యుత్సాహ బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు బీజేపీ ఎంపీ రఘునందన్ సార్ మంత్రి కొండా సురేఖ అక్కకు నూలు పోగులతో నేసిన దండలు నేస్తే దాన్ని కూడా చెప్పరాని తీర్లా ట్రోల్ చేశారు. అది చూసి సురేఖ అక్క కండ్ల నీళ్లు పెట్టింది. మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా అని మండిపడ్డది. ఇక దీని మీద హరీష్ సార్ కూడా చింతిస్తున్నాము, అట్లా ఎవరు ట్రోల్ చేసినా తప్పే అనుకొచ్చిండు. ఇక ఇదే ముచ్చట మీద సీతక్క, పొన్నం సార్లు కూడా బాగా గరమయ్యారు. మేము కూడా ట్రోలింగ్ మార్ఫింగ్ బాధితులమే, ఊకుటా ఉంటే ఉత్తోలు అనుకుంటారు అంతా. ఒక్కసారి పనిష్మెంట్ రుచి ఏందో తెలిస్తేనే ఇంకోసారి అట్లా చేస్తేందుకు వెనక ముందు అవుతుంటారని మంత్రులు కూడా సోషల్ మీడియా ట్రోలింగ్ మీద బాగా గుర్రుగున్నారు. దీంతో సర్కార్ సోషల్ మీడియా మీద, డిజిటల్ మీడియా మీద బాగా కఠినంగా వ్యవహరించాలని చూస్తుందట. మరి చూడాలి ఎట్లా కేసులు పెట్టి లోపల ఊస లెక్క పెట్టేబోతున్నారో ఏమో సోషల్ ట్రోలర్స్ను.